ఈరోజు ఎలాంటి ఇంట్రో లేకుండా డైరెక్ట్ జాను వరల్డ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఏడుస్తుంది వణుకపోను. గుడ్ మార్నింగ్ చెప్పమ్మా. ఏమది గుడ్ మార్నింగ్ అను. కూర్చోపోదు బొమ్మ నీదే కాదు. వీడు తమ్ముడు తేజ, బాబాయ్ కొడుకు. లాస్ట్ షార్ట్ వీడియో మనంతేనో చేసినాము. కొంచెం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అరౌండ్ 20K వ్యూస్ అయితే వచ్చినాయి. సో తమ్ముడిని షాప్కి అయితే పంపించేసిన. చిన్నపిల్లలు మేజర్గా తినడానికే కొంచెం మారం చేస్తూ ఉంటారు. దానివల్ల మనం మొబైల్స్ అయితే ఇచ్చి తినిపిస్తూ ఉంటాము. దాన్ని అయితే నేను రెడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అట్లా తినుకుంటూ మనల్ని డ్యాన్స్ అయితే చేశారు. సాంగ్ యాడ్ చేస్తే కాపీరైట్ పడుతుంది కాబట్టి సాంగ్ యాడ్ చేయట్లేదు. కాసేపటికి మనలందరూ వచ్చి బయట ఆడుకోవడం అయితే షురూ చేశారు. ఈవిడే మా నాన్నమ్మ, మా ఇంటి యజమాని. అమ్మ నాన్నలందరూ వ్యవసాయం చేస్తూ నన్ను అయితే బీటెక్ వరకు అయితే చదివించారు. చాలాసేపు అయితే ఆడుకున్నారు. నేనైతే వీడియో కోసం అయితే ఆడమని చెప్పలేదు, బట్ వాళ్ళు ఎంజాయ్ చేసే మూమెంట్ అయితే క్యాప్చర్ చేసిన. ప్రతి ఒక్క అబ్బాయి జీవితంలో ఒక స్పెషల్ బైక్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ మై స్పెషల్ బైక్. ఎందుకంటే నేను జాబ్ చేసి నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను. బండి చిన్నదే కానీ ఎవరి డ్రీమ్ వాడిది మామ. అలా బ్రెడ్ చేసుకుంటూ ఉంటే మమ్మీ అయితే లోపల ఫుడ్ అయితే రెడీ చేస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అన్నం అయితే అయిపోయింది. కర్రీ ఏం చేస్తుందో ఒకసారి మమ్మీని అడిగి తెలుసుకుందాం. ఏం కూర చేస్తున్నావు అమ్మా? చారు. అప్పడాలే అమ్మా. మురుకులు. పప్పు అయితే వండడం అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం మురుకులు కూడా ఆల్రెడీ వేసేసింది. ఇంకెందుకు ఒక పట్టు పట్టేద్దాం. తమ్ముడు అయితే కొంచెం జాను ఆట పట్టిస్తాము. నువ్వు అనరా లేవో ఇలా టీవీ చూసుకుంటూ నేను కూడా ఫుడ్ తినేసిన. బై ద వే పప్పు అయితే అదిరిపోయింది. అమ్మ చేతి వంట కదా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా అద్భుతంగానే ఉంటుంది. ఇదంటే నాకింది అది ఇయ్యొద్దమ్మా. అట్టేనుంటది. ఫోన్లు ఇట పెట్టుకుంటారు. ఏం పెట్టాలి? అటు ఇటు బట్టి ఫోన్ ఇచ్చింది నాకు ఇడవలేదు. కొద్దిసేపు ఫోన్ చూసి పడుకుని పోయింది. మెల్లిగా సాయంత్రం 3 o'clock లేచి స్నానం చేయమని ఒక్కటే మారం పట్టింది. చల్లీలు చేసుకోతామా? జ్వరం వస్తుంది బెట, జ్వరం వస్తుంది. చిన్నపిల్లల బేబీ సోప్ pH వాల్యూ 5 to 6 ఉండాలని నేను రీసెంట్గా నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. అమ్మవారు మధ్యాహ్నం అయితే సూర్య నమస్కారం చేస్తుంది. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ సాయంత్రం
మిల్కీ అండ్ బబ్లుతోనైతే ఆడుకుంటుంది జాను. దబో సాయంత్రం అయ్యేసరికి వర్షం అయితే జోరుగా స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ సంవత్సరం ఎండాకాలం అసలు ఎండాకాలం లాగానే లేదు. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. పంటలు అక్కడే ఉండిపోయినాయి మనవి కూడా. వర్షంలో బట్టలు అయితే తడుపుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని టెడ్డీ బేర్తోనే అయితే కొద్దిసేపు ఆడుకొని అట్లనే కొంచెం అన్నం తినేసి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరింది. బాయ్ జాను, పోతున్నావా? గుడ్ నైట్ అను. గుడ్ నైట్. ఇది ఈరోజు మన వ్లాగ్ ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. సైనింగ్ ఆఫ్ అనిల్ జంగం.